వెల్కమ్ టు డివై న్యూస్. మొక్కజొన్న కొనుగోలు ఆలస్యంపై తెల్కంపల్లి పెద్దూరు కొనుగోలు కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆదేశానుసారం గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు అధ్యక్షతన తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామంలో గత 20 రోజులుగా కాండా చేసిన మొక్కజొన్న ధాన్యం గోదాములకు తరలించలేకపోతే కలెక్టర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడితే రాజకీయం అంటారు, రైతులకు మాత్రం న్యాయం చేయరు అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో గత నెల 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా కొనుగోలు చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక రైతులతో మాట్లాడి గత నెల రోజులుగా వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ పెద్దూరు కొనుగోలు దగ్గర పట్టినటువంటి మీరు ప్రత్యక్షంగా ద్వారా తెలుసుకుని మీకు ధన్యవాదాలు. ఈరోజు ప్రజాప్రభుత్వం చెప్తున్నది, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది దగాకోరు ప్రభుత్వం. ప్రజల కోసం అంటున్నది ఈ ప్రభుత్వం కాదు, ఇది దగాకోరు ప్రభుత్వం పనిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎవరైతే రాజేష్ రెడ్డి, అదేవిధంగా స్థానిక శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్లకు వ్యవసాయం ఎటువంటి అర్హత లేదు. వ్యవసాయం తెలుసుకొని సమావేశం తెలుసుకోవడం కూడా ఆ సమయం లేదు. ఎంతసేపు ఉన్నా పెళ్ళిళ్ళకు పోవాలి, ఆడంత బుక్కెడు పెడితే బువ్వ తినాలి, రావాలనే ధోరణితోటే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రైతుల దగ్గరకు పోదాం, రైతుల సమస్యలు ఏంది, రైతులు పడుతున్నటువంటి గోస ఏంది అనేది ఈరోజు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు చూస్తున్నాం, ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇది ప్రజాప్రభుత్వం కాదు. అయిపోయినంటే నేనేమంటున్నా, లారీలు మనవే దించుకోవాలి, బరాబర్ 1000% మక్కలు దించుకోవాల్సిందే. కానీ ఈడ ఉన్న ట్రాక్టర్ల లైన్ అయిపోయినాక మనదే, ఈ గోదా మనదే, ఈ లారీ మనదే, ఈ ట్రాక్టర్ మనదే. మన రైతులు సార్ దించొద్దంటలే, మేము రైతులు కూడా దించొద్దంటలేరు కదా. మీరు
ఒక్క నిమిషం మీరు లోపలికి వచ్చి ఒక్కటే నిమిషం ఇట్లా చూస్తారు. సార్ నా పేరు బంగారే పెద్దూరు మాది. ఒక రైతు దగ్గర జోక్కు నాకు 20 రోజులు అవుతుంది సార్. లోకల్ రైతులకు ట్రాక్టర్లు అంటే ఒకటి 4 రోజులు 5 రోజులు అవుతున్నాయి. ఇంకోటి దిగుబడి ఎక్కువ వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం 26 క్వింటాలే ఉంటున్నారు. మిగతా అమ్ముకోనికి ఇబ్బంది పడుతున్నారు రైతు. అదొకటి. నీవు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది దీనిలో పోసి? నేను వచ్చి ఇప్పటికి 4 రోజులు అమ్ముకున్నా. ఫస్ట్ లో కొన్ని అమ్మినావు, ఫస్ట్ పంట పంట ఇప్పుడు అట్లే ఉన్నాయి. సెకండ్ పంట ఉంది ఇప్పుడు. జోకిరా జోకలే అట్లే ఉన్నాయి, కుల్లనే ఉన్నాయి. కుల్ల ఉన్నాయి ఇప్పుడు 180 క్వింటాలు అవుతాయి. అట్లా ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి మన రైతులందరివి అందులో పుల్ల పోసుకున్నాయి? ఉన్నాయి సార్, నెల వచ్చినాయి. అట్లే ఉన్నాయా? కవర్లు కప్పుకున్నారు అట్లే పెట్టిండ్రు. కొంతమంది జోకి పెట్టుకున్నారు అట్లే. మరి ఎన్ని రోజుల నుంచి రోజు ఎత్తుతున్నాం అంటారు మళ్ళీ నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర ఇస్తున్నా సార్, సెకండ్ తీసుకోలేదు ఇంకా. రేవంత్ రెడ్డి ఆడ ఉండి రైతు బంధు చేస్తే మక్కలు కొంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి ఎండబెట్టుకుంటే ఇన్నే ఉన్నావు. జాగ్రత్త ఇస్తలేరు, చూసుకుంటలేరు. మ్యాచ్ అంటే వాళ్ళ మ్యాచ్ వేరే ఉంటుంది. రాదు అది కాదు మ్యాచ్ అంటే రైతు పేరే ఏ రైతులు స్లిప్ ఉంటుంది కదా, ఎవరైనా గిడ్డలనే పంపుతారు కదా. ఏం పేరు? నరేందర్ మీదనే మాకు విరక్తి వస్తుంది. ఇలాంటి వ్యవసాయం చేసేదానికంటే ఇంత పురుగుల మందు తాగి సావడం మేలు అనిపిస్తుంది. ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు కూడా కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా షాపీగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులను ఒక బిచ్చగాళ్ళ కంటే హీనంగా చూస్తున్నారు. రైతు బంధు అంటూ కేసీఆర్ ఉంటే ఒకటే విడతల 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒకటేసారి వేసేవాడు. ఈయన 1 ఎకరాకు ఒకసారి వేసిండు, 2 ఎకరాలకు వేసిండు. ఇంక అంతేగతేను కౌలు పట్టుకొని 4 ఎకరాలు వరి పొలం కూడా నాటుకున్నా. ఆ వడ్లు ఇప్పుడు నా పేరు మీద ఉన్నది. 4 ఎకరాలు మాత్రమే మొక్కలు దిగినవి. ఆ వడ్లు ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా తెలియదు. కౌలు రైతుకు మళ్ళా రైతు బంధు వేస్తాడు. ఉన్న రైతుకే రైతు బంధు దిక్కు లేదు, కౌలు రైతుకి ఏడేస్తాడు. వడ్లకు బోనస్ అన్నాడు. నేను 3 సార్లు గవర్నమెంట్కు ప్రైవేట్లో 2600 కొనేది విడిచిపెట్టుకొని 2400 గవర్నమెంట్కి అమ్ముకుంటే బోనస్ వస్తుందని చెప్పి ఇంకో 200 ఎక్స్ట్రా వస్తుందని చెప్పి గవర్నమెంట్కి అమ్ముకుంటే బోనస్ ఒక్కసారి పడ్డది తప్ప ఇప్పటి వరకు బోనస్ అనేది గతి లేదు. మేము ప్రైవేట్కి అమ్ముకుంటే ఇంకో 10,000 లాభం వచ్చేతలం. ఇప్పుడు ఇంకా నష్టంలో గవర్నమెంట్కి అమ్ముకుంటున్నాం తప్ప లాభాల్లో ఎలాంటిది లేదు. కానీ వ్యవసాయం చేసేదానికంటే బంద్ చేసుకొని జీతాలు ఉన్నది మేలు అనిపిస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్లో హైదరాబాద్ అక్కడిక్కడ పోయిన వాళ్ళు వచ్చి 1 ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నారు. కానీ ఇంత దరిద్రమైన పరిపాలన లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసలేదు. పొద్దుముకులు ఆ నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో, కాలువలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు బంద్ అవుతుందో కూడా తెలియకుండా అయిపోయింది. రైతు బతుకు హీనంగా ఉంది. చాలా బాధాకరంగా ఇట్లాంటి గవర్నమెంట్ పరిపాలించి రైతులను ఇంత బిచ్చగాల కింద చూస్తున్నారు కాబట్టి చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మొక్కలు కొనడానికి లైన్లలో ఇలవాడి అమ్ముకుంటున్నాం మేము తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ప్రతి ఊర్లో, మా ఊర్లోనే ప్రతి సంవత్సరం సెంటర్ పెట్టుకున్నారు. కరోనా టైంలో అటువంటి సెంటర్ పెట్టుకున్నారు.
ఉన్నారు కానీ ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉన్న టైంలో అసలు సెంటర్ లేదు, దిక్కు లేదు. లైన్లలో ట్రాక్టర్లు 300, 400, 500 లైన్లు పడి 4-5 రోజులు వేసేసి మేము దింపుకోవాల్సి వస్తుంది. అది కూడా అమాలి రైతుకు. ఇంతకుముందు అమాలి మాత్రమే రైతు మీద పెట్టేది, ఇప్పుడు ఎత్తే కాడ నుంచి దింపే వరకు రైతు మీదనే పెడుతున్నారు. ఎత్తేది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఎత్తే కాడ నుంచి అమాలి గవర్నమెంట్ భరించేది, ఇప్పుడు మాత్రం దించే వరకు కూడా రైతు మీదనే భరిస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. ఇలాంటి వ్యవసాయాలు చేసేదానికంటే ఊకున్నది మేలు అనిపిస్తుంది. మాకైతే వ్యవసాయాల మీదనే విరక్తి వస్తుంది. ఇట్లాంటి గవర్నమెంట్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రైతులను ఆదుకోని గవర్నమెంట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. చాలా బాధాకరంగా ఉందన్న మాది ఇది పరిస్థితి. రైతుల బాధ కొంచెం మీరు కూడా రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లి మా బాధలు అర్థం చేసుకునేటట్టు ఆయనను తప్పుగా మాట్లాడతలేము. మా బాధ రైతు బాధ పట్టించుకోమని కోరుతున్నాం తప్ప ఎలాంటి తప్పుగా మాట్లాడతలేము. రైతు బాధ పట్టించుకొని కొంచెం మా బాధలు అర్థం చేసుకొని మాకు అన్ని విధాలా సహకరిస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్కు విన్నపించుకుంటున్నాం అన్న. రైతుగా మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఓకేనా? సంగతి ఇది రావాలి, ఇప్పుడు రావాలి. మగవాడు అయితే రావాలి. ఇప్పుడు వీడికొచ్చి కొనాలి, వాడు వీడికొచ్చి కొంటే అప్పుడు రైతుల బాధ ఏందనే తెలుస్తుంది వాడికి. ఎవరు రేవంత్ రెడ్డి గాడు ఎవరాడు? ఎవరమ్మ కుట్టాడు, ఎవరయ్య కుట్టాడు? ఇంత రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఎండకు కాలి, బగ్గికి కాలి, వారాలు రాని, ఎండకు రాని, పసులు పోతారా, పిల్లలు పోతారా, మేము పోతారా? ఎన్ని ఎకరాలు ఉంటే ఏముంది? అన్ని పడ్డాయి, అన్ని పడతానే ఉన్నాయి. అన్ని ఎకరాలు వేస్తూనే ఉన్నాడు ఆయన. ఏంటికి వచ్చిన వాడు మా దేశం నా కొడుకు రైతు బంధు ఒక్క ఎకరకు ఒక్కొక్కసారి వేస్తున్నాడు. ఏంటికి వేస్తున్నాడు వాడు ఏంటికి వేస్తున్నాడు? ఏంటి వాడు ఆదుకున్నాడు? ఏంటి వాడు ఆ ఏడు ఆదుకోలే. ఏంటికి అయ్యాడు పీరి బాసాలు పెట్టి పీరి బాస్ బుక్కల పంపిస్తా. ఏంటికి ఎట్టిన వాడు? ఏంటికి ఎట్టిన వాడు? తీగలు పట్టుకొని కొట్టుకోనికైనా చేసిండు వాడు. మటకం ఈడుకొచ్చి ఏడేళ్ళ ఇట్లా మొక్కలు మళ్ళా పడ్డావో, ఒడ్లు మళ్ళా పడతావో, వాడు ఈడుకొచ్చి మగవాడైతే కొనాలి, లేకపోతే దీపాలి. తెచ్చి నుంచి ఏడు ఒక్కసారి వేస్తే సరిపోతుందా? ఏది వాడు వచ్చి అడిగింది, ఏది లేదు, అడుగుతలేడు. మా దిక్కే చూస్తలేరు. ఎవడా వచ్చినాడు రమ్మని, ఎవరిలో ముందరికి రమ్మాను. ఏడుకొస్తలేడు, ఎవడా వచ్చినాడు, ఏడ చూస్తలేడు, ఏళ్ళ ఉండి మాట్లాడుతున్నాడు. తడిసిన ధాన్యం కూడా కొంటాము మేము, సేమ్ రైట్ ఇచ్చి కొంటామని. సేమ్ రైట్ ఇచ్చి కొంటాం అన్నాడు కదా. అవి వాన వచ్చి నల్లగాయినాయి, ముక్కులు నల్లగాయినాయి, కర్రగాయినాయి, పచ్చగాయినాయి. ఇవి మేము కొండపోయి కుంటలో పోయాలి, నీళ్ళలో పోయాలి అంటారు. మరి ఏం చేయాలి? కాదమ్మా, అధికారులు కూడా ఆదేశించింది కదా, తడిసిన ధాన్యం కూడా కొనండి, మేము డబ్బులు ఇస్తున్నాము, గవర్నమెంట్ ఉంది అని చెప్తున్నాడు కదా. ఏడా వస్తున్నాడు, వస్తలేడు, కొంటలేడు, వాడు కొంటనే లేడు. కొనేటోడు అయితే ఇంత మంచిగా కొంటలేడు అంటే ఖరాబ్ అయినాయి వాడు కొంటాడు. అది బొరైనా వసుకుంటా కొనుక్కొని, అది బొరైనా వసుకుంటాడా కొనుక్కొని. వాడిని గుంజుక రాక మీరు రేటుకి వచ్చిరయ్యా, వాడిని గుంజుక రాకూడదు. మీరు రేటుకి వచ్చి గుంజుక రావాల్సిన వీడికి, వాడిని గుంజుకొచ్చే తెలుసు ఈ సంగతి. కొనుగోలు కేంద్రాన్ని వెంటనే, గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని వెంటనే, మొక్కజొన్నలను వెంటనే, మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి. మొక్కజొన్నలను వెంటనే, మొక్కజొన్నలను వెంటనే. రైతుల నిర్లక్ష్య వైఖరి, రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.